మొదటి భాగం సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి 8 వచనాలు కలిగినటువంటి భాగాన్ని చదువుగా విన్నాం. 8వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించగలరు. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగుర్చియుడెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ప్రార్థన చేసుకుంటా, దయచేసి స్థానంలో వచ్చండి, కళ్ళు మూసుకొని వెళ్ళగా. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధాన కర్తయ్యకు అధిపతి అని పేరు కలిగిన వాడ, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు 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 అని ఆ పరమదూతలు మహాశరాబులు మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా, దీనులము దౌర్భాగ్యులము ఎన్నికలేనటువంటి ప్రభువా, మా చేత కూడా ఈరోజు నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యము మీరు మాకు కలుగు చేశారు. అందును బట్టి మీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నాయన మీ వాక్యాన్ని ధ్యానించినట్టుగా మీ దాసుడు అల్పుడు అయోగ్యుడు కనుక మీ చాటును మరుగుపరిచి ప్రతి బిడ్డతో మాట్లాడి మీ ఆశీర్వాదాలతో నింపండి. అహరోను కర్ర ఎందుకు చిగురించింది అనే విషయాలు ఈరోజు మేము ధ్యానించబోతూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మనవులను స్తుతులను ఈ లోకానికి త్వరగా తిరిగి రానైనటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్న మా తండ్రి. దయచేసి కూర్చోండి ప్రియులారా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క దివ్యనామంలో మీ అందరికీ మన సంఘ ఆక్స్ మెమోరియల్ సెక్రటరీ బ్యాంక్ తరపున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ మైక్ తరంగాల ద్వారా వాక్యాన్ని వింటూ ఆరాధనలో పాల్గొంటున్న సత్యనపల్లి పట్టణస్తులకును ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనం బహుశా ఈ మాసం మొదటి వారం అనుకుంటా మనం ఒక అంశం మీద మనం ధ్యానించాం. చిగురించిన అహరోను కర్ర, చిగురించిన అహరోను కర్ర అనే అంశం మీద మనం ధ్యానించాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందులో అసలు ఎందుకు అహరోను కర్ర చిగుర్చింది? మరలా మీకు ఉపోద్గా అని చెప్పి మరలా ఇవన్నీ టైం వృధా అయిపోతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 17వ అధ్యాయం చివరి వచనం చూడండి దయచేసి. అసలు ఏం జరిగిందో క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అహరోను కర్ర మరి చిగుర్చింది. అది చిగుర్చి పువ్వులు పూసింది. అంతేకాదు బాదము పండ్ల గలదాయను. దయచేసి గమనించాలి ఈ మాట. చేతి కర్ర, దానికి ప్రాణం ఉంటుందా చెప్పండి? ప్రాణం ఉండదు. ఎండిపోయినటువంటి కర్ర. గమనించాలి ఈ మాట. చాలామంది మొక్కలు నాటేవారు, వాటిని పెంచేవారు, ప్రియులు ఉంటారు, మీ అందరికీ తెలుసు. అవి పెరగాలంటే చాలా కష్టపడతారు పాపం. ఎట్టొత్తుగా వాటి మీద ప్రేమను బట్టి రకరకాల మొక్కలు వేసి వాటిని పెంచుకుంటారు. అయితే మీరు గమనించండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్థితిలోనైనా ఒక ఎండిపోయిన కర్ర అది మరి జీవము కలగడం, దానికి గమనించాలి మాట, జీవము కలగడం, దానికి తోడు మరి అది చిగుర్చడము, అది చిగురించి పువ్వులు పోయడము, ఆ తర్వాత దానికి ఆ ఎండిపోయిన కర్రకు ఫలాలు కాయడం ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు
చూశారా, విన్నారా? అది వినడం అంటే ఒకే ఒక సందర్భంలో ఏమిటంటే అహరోను చేతి కర్ర. ఇది మాత్రమే, ఈ కర్ర మాత్రమే ఎండిపోయిన కర్రకు జీవం వచ్చింది, చిగుర్చింది, మరి పువ్వులు కాసాయి, బాధము ఫలగలుగుతాయి. దేవుడి బిడ్డలారా, దీని అర్థాలు కూడా మీకు చెప్పారు. దేవుడు మోడుబారిన జీవితాలను చిగురింపజేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! దేవునికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన జీవితాలు, ఆధ్యాత్మికంగా పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న ప్రతి జీవితాన్ని ఆధ్యాత్మికంగా చిగురింపజేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మన దేవుడు. అదే కాదు దేవుడి బిడ్డలారా, మీ జీవితాలలో ఫలాలు, దానికి ముందు పువ్వులు కాయడం. చెప్పారు ఈ విషయం కూడా. చాలామంది జీవితాలు వివాహాల సమయంలో పెద్దలు ఇలా ఆశీర్వదిస్తారు, మీ జీవితాలు 3 పువ్వులు 6 కాయలు కాయాలని కోరుకుంటున్నామంట. అది దీవెన. అంటే ఫలభరితమైన జీవితం, ముట్టుకుందల్లా బంగారమే అవ్వాలి అనేటటువంటి కోరికతో వారు ఆశీర్వదిస్తారు. మన జీవితాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎండిపోయిన జీవితాలను చిగురింపజేసి పువ్వులు కాసేటట్టుగా, ఫలాలు ఇచ్చేటట్టుగా చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం కూడా మనం చూశాం. ఇంతటితో ఆగిపోలేదు. ఈ అహరోను చిగురించిన కర్ర, పువ్వులు పూసిన ఈ కర్ర, ఫలాలు కాసిన ఈ కర్ర అంతటితో ఆగిపోలేదు. దానికి ఇంకొక ఘనత కూడా దక్కింది. ఏమిటా ఘనత? మనం అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము ఆ యొక్క మరి దేవుని మందసంలో ఒక 3 అందులో దాచబడ్డాయి. ఏమేమిటది? ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. 10 ఆజ్ఞలు, మన్నా కలిగినటువంటి చిన్న పాత్ర, 3వది చిగురించిన అహరోను కర్ర. ఎంత ధన్యత అండి! ఆలోచన చేయండి, ఎంత ధన్యత! దీనికి మన జీవితంలో ఒక సత్యం గ్రహించాలి. ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, మనకి ఆ మందసంలో చాలామంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. ఆ భక్తుల యొక్క మరి జీవితాలలో ఏదో ఒకటి మందసంలో చేర్చొచ్చు దేవుడు, కానీ అలా జరగలేదు. అయితే వినండి, ఇక్కడ ఉన్న నీకు, నాకు, మనందరికీ ఒక గొప్ప ధన్యత. వీటితో పాటు ఇవన్నీ కూడా లోకపరమైనటువంటివి. ఏవి? చిగురించడం, ఫలాలు కాయడం, ఈ యొక్క అభివృద్ధి, ఇదంతా కూడా లోకపరమైనది. కానీ అసలైన సిసలైన సత్యం ఏమిటంటే, ఆ మందసములో, దేవుని మందసములో నీకు అవకాశం కలగకపోవచ్చు, కానీ నమ్మండి, పరలోక రాజ్యంలో నీకు స్థానము కలగాలి. అది కావాలి, అది కావాలి. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి ఇలా జరగాలంటే, పరలోక రాజ్యం మనం చేరాలంటే, అంతేకాదు ఈ భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం చిగురించి 3 పువ్వులు 6 కాయలుగా కాయాలంటే ఏం చేయాలి? మరి భక్తుడైనటువంటి అహరోను ఏం చేస్తే ఈ దీవెనలను అతనికి కలిగాయి? కారణాలు ఏమిటో చాలా విషయాలు ఉన్నాయి, కానీ కొన్ని మాత్రం ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మీకు ఒక విషయం మనం ధ్యానించాలి. ఏమిటి కారణం అంటే, తను తగ్గింపు జీవితం గలవాడు. తగ్గింపు జీవితం గలవాడు. మీకు తెలుసు, ఒకే సమయంలో మోషేని, అహరోనుని దేవుడు ఎన్నుకున్నాడు. అహరోనుని ప్రధాన యాజకునిగా, మోషేని నాయకునిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎన్నుకున్నాడు. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలాగా అహరోను అన్న, మోషే చిన్నవాడు. అయినప్పటికీ మోషేని కొన్ని సందర్భాల్లో నా ప్రభువా అన్న సందర్భాలు ఉన్నాయి. ఏనాడు కూడా ఆయన గర్వపడిన సందర్భాలు లేవు. ఆయన అన్న మీద, ఆ తమ్ముడు మీద అసూయపడిన సందర్భాలు లేవు. ఒక్క విషయంలో తప్ప. అంటే
అంటే వివాహం చేసుకున్నాడు కదా, కూషి రాయుల్ని వివాహం చేసుకున్నప్పుడు ఆ సందర్భంలో కొంచెం కోపపడటం మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ క్రీస్తునందు ప్రియులారా, మరి ఆయనలో తగ్గింపు జీవితం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈ నా జీవితంలో మరి మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే, పరలోక రాజ్యం మనకు దక్కాలంటే తగ్గింపు జీవితం చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గింపు. రెండో విషయం చూద్దాం. అసలు ఈ అహరోను కర్ర, ఎండిపోయిన కర్ర ఎందుకు చిగురించింది, ఎందుకు పువ్వులు కాశాయి, ఎందుకు మరి ఆ యొక్క ఫలాలు కాశాయి అనే విషయంలో మనం మరొక సత్యాన్ని చూద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కనుక చూస్తే నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. అక్కడ సహజంగా అహరోను ధైర్యవంతుడు. ఇది గమనించాలి ప్రియులారా, అహరోను ధైర్యవంతుడు, పిరికివాడు కాదు. దేవుని బిడ్డలుగా నీకు నాకు ధైర్యం చాలా అవసరం. కొంతమంది పిరికివారుగా ఎప్పుడు భయపడుతూ 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 ఉంటారు. మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూడండి, మరి ఈ యొక్క అహరోను ఎంత ధైర్యవంతుడంటే, నిర్గమాకాండం 19వ అధ్యాయంలో కొన్ని సందర్భాలు అక్కడ జరిగాయి. సీనాయి పర్వతం మీద దేవుడు వచ్చి నిలబడినప్పుడు, అక్కడ నుంచి స్వరం వినపడుతూ ఉన్నప్పుడు మోషే మాత్రం కొండ మీద ఉన్నాడు. అక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు బహు భయంకరమైనటువంటి శబ్దాలు వచ్చాయి, ఉరుములు మెరుపులు వచ్చాయి, భూకంపంలాగా అక్కడ పెద్ద శబ్దాలు వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న సీనాయి పర్వతం చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బింబేలు తిప్పారు, భయపడిపోయారు. అయ్యో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో, అందరూ భయపడిపోయారు. దేవుడు చెప్పాడు ఆ సమయం, మీరు చూస్తే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. 16వ వచనం, 18వ వచనం, 19వ వచనంలో ఆ విషయాలు ఉంటాయి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆ వచనం విరిటిగా చదువుకోవచ్చు. అక్కడ చాలా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది, ఎవరైనా భయపడతారు. అయితే దేవుడు చెప్పాడు మోషేతో, ఇదిగో నీ అన్నయ్యనటువంటి అహరోను పిలువమన్నప్పుడు పిలిచాడు. ఏం జరిగిందో చూడండి దయచేసి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను చూడండి పిల్లలు. నిర్గమాకాండం 19వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యుద్ధకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడులేవు అని అతనితో చెప్పగా మోషే ప్రజల యుద్ధకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పారు. బహు భయంకరమైనటువంటి వాతావరణం అది, అందరూ భయపడిపోతూ ఉన్నారు. మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీ అన్నయ్య అహరోనును మాత్రమే ఈ కొండ మీదకి తీసుకుంటా, మిగతా వారు రావద్దంటే అహరోను భయపడకుండా వెళ్ళాడు. భయపడకుండా వెళ్ళాడు. ప్రజలందరూ భయపడతా ఉన్నారు. ఎవరైనా పిలిస్తే వస్తారు. ఆ సమయంలో చంపేస్తాడేమో దేవుడు అని అప్పటికే భయపడుతున్నారు, అందరూ వరిగిపోతూ ఉన్నారు. కానీ ధైర్యముతో ఆయన వెళ్ళాడు. ఇంకొక ప్రాముఖ్యమైన సత్యం మీతో పంచుకుంటాను. ఎంత ధైర్యవంతుడంటే అతను, మీరు చూడండి, నేను సంఖ్యాకాండం 20వ అధ్యాయము, సంఖ్యాకాండము 20వ అధ్యాయము మీరు 24 నుండి 28 వచనాలు మీరు చూస్తే అక్కడ కొన్ని సందర్భాలు ఉన్నాయి. దేవుడు చెప్తాడు, ఇదిగోనయ్యా మీ అమ్మాయినటువంటి అహరోను నేను చెయ్యమన్న పని చేయలేదు, ఆ బండతో మాట్లాడమంటే కొట్టారంతే కాదు, శపించారు నా ప్రజల్ని, నాకు విరోధంగా ఉన్నారు కాబట్టి ఇదిగో మీ అన్నయ్యని కూడా అహరోను చచ్చిపోవాలి.
ఆయన ఏమవ్వాలి? చనిపోవాలి అన్నప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రియులారా, దయచేసి గమనించండి. 28వ వచనం చూడండి దయచేసి. 28, 29 ముఖ్యంగా 28 నుంచి నేను చదువు. మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తర్వాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చింది. గమనించాలి ఈ మాట. ఇక్కడ అహరోను ఆత్మహత్య చేసుకోలేదు. దేవుడు చనిపోమంటే వెళ్ళి చనిపోయాడు. అంటే దేవుడికి నిజంగా ఇతను చంపాలని ఉద్దేశం కాదు. చంపాలనుకుంటే ఎంతసేపు అండి దేవుడు చెప్పేయచ్చు. కానీ తనకు తానే నా నిమిత్తమై నా మాటను ఇప్పుడైనా వింటాడా వినడా, ఇప్పుడైనా నా మాటకు విధేయత కలిగి ఉంటాడా లేదా, ఎంత గొప్ప సంగతో చూడండి. ఎవరైనా చనిపోగలరండి యేసయ్య కొరకు? యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు, మీలో తమ ప్రాణము దక్కించుకున్నవాడు పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై తన ప్రాణము ఎవడైతే పోగొట్టుకుంటాడో ఆ మరలా తన ప్రాణము దక్కించుకోనను యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. యేసయ్య కొరకు మన ప్రాణాలు పెడితే మరలా దక్కించుకోమని చెప్పండి. ప్రకటన గ్రంథం 14:13 ఏముంది? ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు అంటే దాని అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావు అయితే, అంటే యేసయ్య దగ్గరనే ఉంటాను అనే నిరీక్షణ. ఇలా దేవుడు బిడ్డ నీ జీవితంలో గమనించండి, రానున్న దినాలు బహు గడ్డు కాలాలు. ఇప్పటికే కొత్త దేవుడు వచ్చేసాడు. నేను మళ్ళీ వివరించి చెప్పాల్సిన అవసరంలా మీ అందరికీ తెలుసు. కొత్త దేవుడు వచ్చేసాడు. నేనే దేవుడు నన్ను ప్రకటించుకుంటున్నాను. రానున్న దినాలు మహా గడ్డు దినములు. యేసయ్యని నమ్ముకునేవారు ఎంతమంది ఉంటారో తేలిపోతుంది. అసలు రేషన్ కూడా దొరకదు. నీతిగా న్యాయంగా యేసయ్య కొరకు బ్రతికేవారు. భవిష్యత్తులో జరగబోతున్నాయి. త్వరలో ఆ పరీక్ష మన ముందు ఉన్నది. క్రీస్తున్న మిమ్మల్ని భయపెట్టాలని కాదు, ఉన్న సత్యాలు, ఉన్న ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, అయితే ఒకరు వినండి, ఏదేమైనా యేసయ్య కొరకు మన ప్రాణాలు అర్పించాలి. ధైర్యముగా యేసయ్య కొరకు నేను బ్రతుకుతా, యేసయ్య కొరకు నేను జీవిస్తాను అని గట్టి తీర్మానంతో ముందుకు వెళ్ళాలి. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా గమనించు. ఇక్కడ చచ్చిపోవచ్చండి శారీరకంగా, కానీ పరలోక రాజ్యంలో దేవుడితో మనం నిత్యము సంతోషముగా ఉంటాం. అటువంటి జీవితాలు మనకు అనుగ్రహించును గాక. ఈనాడు చాలామంది ఎట్లుంటారు తెలుసా? ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ని, ఏ బాబు నీకున్న రోగాన్ని బట్టి రేపు నువ్వు చచ్చిపోతావు అంటే ఇప్పుడే చచ్చిపోతాడు. అంత పిలుకోబడతారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మీరు చూస్తే ఒక మాట అక్కడ ప్రకటన గ్రంథం 21:8 అక్కడ కొంతమంది లిస్టు ఉంది. నరకానికి వెళ్ళేవారు లిస్టు, రెండవ మరణం సంభవిస్తుంది వాళ్ళకి. ఆ లిస్టులో మొట్టమొదటి వారు ఎవరంటే పిరికివారు అని ఉంది. పిరికివారు. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఈ తుఫాను వచ్చి మీద పడిన భయపడద్దు. గమనించండి, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, మరి బిడ్డలకి వివాహాలు కాకపోవచ్చు, ఉద్యోగం రాకపోవచ్చు, మార్పులు రాకపోవచ్చు. చచ్చిపోవాలి, భయపడి మునిగిపోయి కింద పడిపోవాలి. దేవుడు ఉన్నాడని నమ్ము. ఆయన కొరకు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంది. రాను దినాల్లో జరగబోతున్నాయి. యేసయ్య కొరకు గట్టి ఇప్పటి నుంచే ఏ కష్టమైనా ఎదుర్కోవాలి, చచ్చిపోవడానికి సిద్ధపడాలి. ఆయన చనిపోయాడంటే దేవుని మాటకు లోబడి వెళ్ళిపోయి చనిపోయాడు. దేవుడు చంపాలని కాదు, ఆయనని పరలోక రాజ్యంలో చేర్చాలని. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు గొప్పోడండి, ప్రేమ కలుగుతాడు. ఎందుకు చెప్తాడు?
కష్టాల్లో, ఇబ్బందుల్లో మనకు తోడై సహాయం చేసింది ఆయన. అందుచేత అహరోను కర్ర, ఎండిపోయిన అహరోను కర్ర ఏమైంది? ముఖ్యంగా పర సంబంధమైన విషయం చెప్తున్నాను. ఏమిటది? ఎక్కడుంది? దేవుని మందసములో అవకాశం కల్పించబడింది. ఎంత గొప్ప సంగతి! దేవుని బిడ్డ ధైర్యంగా ఉన్నాం, పిలుపులుగా మనం ఉండదు. ఏదేమైనా యేసయ్య కొరకు ధైర్యంగా మనం జీవించాలి, ముందుకు వెళ్ళాలి. మూడో విషయం చూద్దాం పిల్లల. అసలు అహరోను ఎండిపోయిన కర్ర, చేతి కర్ర చిగురించింది, పూలు కాశాయి, ఫలాలు కాశాయి, అంతేకాదు మందసములో చోటు దక్కింది. ఎందుకు అని అంటే మూడోది మనం చూద్దాం. ఇతడు విధేయత గలవాడండి. విధేయత గలవాడు అంటే వెంటనే దేవునికి స్పందించేవాడు. వెంటనే ఇది చేయమంటే అది చేస్తాడు. వెనుకాడే మనిషి కాదు. కొన్ని సందర్భాలు మనం చూద్దాం వెళ్ళగా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళగా, ఇప్పుడు మోషే భక్తుడు ఉన్నాడు కదా, మోషే భక్తుడిని, అయ్యా నా ప్రజలు మరి ఐగుప్తు ప్రాంతంలో వారి కింద నలిగిపోతున్నారు, నువ్వు రావాలి, వాళ్ళని నడిపించడానికి నాయకుడుగా నువ్వు రావాలంటే ఎన్ని సాకులు చెప్పాడండి? 1, 2, 3 ఎన్ని సాకులు చెప్పాడు? అయ్యా నేను రాలేను, నేను నత్తుడిని, ఒకవేళ వచ్చినా నన్ను అంగీకరిస్తారో లేదో ప్రజలు, నేను రాలేను, రకరకాల సాకులు చెప్పాడు. దేని వరకు? నాయన నేను వాడుకుంటున్నాను, నిన్ను నా సేవలో వాడుకోబోతున్నాను, రా అని పిలిస్తే రావడం లేదు. అదే అహరోను అయితే ఏం చేశాడు? ఆ సందర్భాలు కూడా మనకు క్లారిటీగా లేవు, కానీ మోషేతో చెప్పినప్పుడు ఒక మాట ఉంది. ఏమంటాడు? ఇదిగో ఎందుకయ్యా భయపడతా, ఓ నీకు తోడుగా మీ అమ్మాయినటువంటి అహరోను నీకు ఇచ్చాను, పో, నీ కోసం ఎదురు చూస్తున్నాడు, విల్లయ్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం మాట్లాడండి? మోషే అయినా కానీ ఆయన వెనకాడాడు, సాకులు చెప్పాడు. అహరోను అలా చేయలేదండి. రమ్మనగానే సిద్ధపడి వెళ్ళిపోయాడండి. అక్కడ ఉండాలండి. ఇప్పుడు ఒక సత్యం ప్రతి ఒక్కరు గ్రహించాలి. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సత్యం గ్రహించండి. దేవుని ప్రజలను ఆ బానిసత్వంలో నుంచి విడిపించడానికి వారు నిలుపుకున్నాడు. అక్కడ గమనించాలి. ఈనాడు దేవుని మందిరంలో కూడా నిన్ను నన్ను మనల్ని నిలుపుకున్నాడండి. నిన్ను నన్ను మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించండి ప్రతి ఒక్కరు. ఈ కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అంటే, సేవలో ఎవరు ఉన్నారు? మోషే, అహరోను, మిర్యాము, ముగ్గురు కూడా ఒక కుటుంబానికి చెందిన. ఏ ఘనత అండి అది! ఏ ఘనత అండి! ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునిలో ఉన్నారు. ఎంత ధన్యత, ఎంత ధన్యకరమైనటువంటి కుటుంబం. ఈనాడు దేవుడు బిడ్డలారా, మన కుటుంబాలు అలా ఉన్నాయా? భర్త భక్తిలో ఉంటే భార్య భక్తితో ఉండదు, భార్య భక్తితో ఉంటే భర్త భక్తితో ఉండదు. ఏమనుకోమాకండి బిడ్డలు, ఏమనుకోమాకండి దయచేసి. చివరి దినాల్లో ఉన్నాం. కుటుంబం అందరూ రక్షణ పొందండి, బ్యాప్టిజమాలు తీసుకోండి, దేవుల్లో ఎదగండి. తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రులు బాగుంటారు. క్రీస్తునందు దేవుడు బిడ్డలారా, ఒక శతాధిపతి ఉన్నాడు, కొర్నేలి. ఏమిటి ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు. ఏది సాక్ష్యం అండి? ఏది సాక్ష్యం? ఈ కుటుంబానికి ఆ ధన్యత కలిగింది. ఎందుకంటే దేవుడు పిలిస్తే అహరోను వచ్చేసాడు, పెద్దోడు, మోషే కంటే కూడా. అయితే వినండి దేవుడు బిడ్డలారా, ఈనాడు చాలా మంది బిడ్డలు వెనకాడుతూ ఉన్నారు. బైబుల్ చదవండి అంటే అరే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయండి.
సాక్ష్యం చెప్పండి. ఇప్పటికీ ఈనాడు చాలామంది పాటలు పాడలేదు. దేనికోసం అంటే నీకోసమా చెప్పండి? నీకోసం కాదండి, దేవుని నామ మహిమార్థమై. మా పిల్లలతో అదే చెప్తా ఉంటారు, భయపడతారు, జాగ్రత్త, భయపడమాకండి. మీరు అక్కడ నిలబడింది దేని కొరకు పాడుతున్నారు? దేవుణ్ణి మహిమపరచడానికి, నీకోసం కాదు అక్కడ నిలబడింది. దేవుని ఆరాధించడానికి, దేవునికి మహిమ తీసుకుని రావడానికి నువ్వు నిలబడ్డావు. ఎప్పుడైనా భయపడ్డామంటే దెబ్బలు పడతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటాం. మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎంతకాలం పీరుకోవాలంటే, ఎంతకాలం దేవుని మాట నిలబడి ఉంటారు చెప్పండి? ఎంతకాలం బైబిల్ చదవమంటే చదువు, ప్రార్థన చేయమంటే చేయరు. ఇక్కడికి వచ్చి మీలో ఎంతమందిని ఎన్నిసార్లు పిలవలేదు నేను? నాకు సిగ్గు అనిపిస్తుందండి. నేను ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళనే పిలవాల్సి వస్తుంది, వాళ్ళు చేయగలిగిన వాళ్ళనే. ఎవరైతే బైబిల్ చదవగలరో వాళ్ళనే పిలవాల్సి వస్తుంది. ఎంత దౌర్భాగ్యమైన విషయం చెప్పండి. మీరని కాదు, గమనించండి పిల్లల, ప్రేమతో మీకు మనం చేస్తున్న ఈ మాట గ్రహించండి. యేసయ్య కొరకు మనం బ్రతకాలి. యేసయ్య కొరకు ఆయనకు విధేయత చూపించాలండి. రమ్మనగానే రావాలి, పాటలు పాడాలి, ఆరాధించాలి, ఆయన పనులు చేయాలండి. కుర్చీలు ఎక్కడానికి ఎందుకండి సిగ్గు చెప్పండి? గొప్ప ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా భోజనాలు తింటే ఆ ఎంగిలి ఇస్త్రాకున్న ఎత్తిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి. ఎందుకు సిగ్గుపడతారండి చెప్పండి? ఆయన సేవలో ఇవన్నీ కూడా ఒక భాగాలు. ఈరోజు నుంచి ఒక గట్టి తీర్మానం చేసుకుంటాం. అహరోనుకి ఊరకనే రాలేదండి ఆశీర్వాదాలు. ఎండిపోయిన కర్ర చిగురించింది, ఎండిపోయిన కర్ర పువ్వులు కాసాయి, ఎండిపోయిన కర్ర ప్రాణము లేని ఆ కర్ర, జీవము లేని ఆ కర్రకు పువ్వులు కాసాయి, ఫలాలు వచ్చాయి. అంతేకాదు, అంతకన్నా గొప్ప ధన్యత ఏమిటంటే దేవుని మందసములో చోటు దక్కింది. వద్దా మరి నీకు? ఇంకెంతకాలం వెనకాల పోతా? ఇంకొక రోజు, ఇంకొక వారం, ఇంకొక వచ్చే నెల, చచ్చిపోయేంత వరకు నీ జీవితం అంతే. గుర్తుపెట్టుకో, వెనకాల పడ్డావా తర్వాత అని నీవు జీవితాంతకాలం అంతే. గుర్తుపెట్టుకో ఈ మాట. ఒక్కడుగు ముందుకే చాలు, దేవుడు నీ వెనకాల 7 అడుగులు నీకు వేస్తాడు, 9 అడుగులు, 10 అడుగులు నీకు వేస్తాడు. ఇది నమ్ము. తినుకోమాకండి, దేవుడికి అవిధేయత చూపించమాకండి, ముందుకు వెళ్ళండి. దేవుడికి విధేయత చూపిన వాడు అహరోను. రమ్మంటే వచ్చేసాడు సేవకి. దేవుని బిడ్డలారా, నేను మనందరూ పిలుస్తున్నాడు. తెలుసా మీకు ఈ విషయము? ఈ మర్మం తెలుసా మీకు? శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఏంటి? మీరు వెళ్ళి సమస్త జనులను దాని అర్థం ఏంటి? మీకు చాలాసార్లు చెప్పాను ఈ మాటలు, చాలా మార్పులు చెప్పాను ఈ మాటలు. 3 స్థాయిలు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు. ఒకటి, ప్రారంభంలో క్రైస్తవులుగా చర్చకు వస్తారు కదా, అంతటితో ఆగిపోకూడదండి. ఈ క్రైస్తవులు ఏమవ్వాలంటే శిష్యులుగా చేయబడాలి. గమనించాలి మాట, యేసయ్య శిష్యులుగా. ఈ శిష్యులు మూడవదిగా శిష్యులనుగా తయారు చేసేవారుగా తయారవ్వాలి. ఇది మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోమాకండి. అలాగా చెప్పేసి అందరూ మాలాగా సమర్పించుకొని సేవ చేయమని కాదు అర్థం. చాలామంది కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు ఉన్నాయి, వారి పనులు చేసుకుంటూనే, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూనే సేవ చేస్తూ సహకరిస్తారు. అది కావాలండి, అది కావాలి, అది దీవెన, అది ఆశీర్వాదం, అది వేడుక. ఇది మూడవది. అహరోను జీవితంలో ఎందుకు ఈ కార్యాలు జరిగాయి? 4వ శతాబ్దంలో ఎందుకు ఎండిపోయినటువంటి అహరోను చేతికర్ర, జీవము లేని చేతికర్ర చిగురించింది, మరి జీవము కలిగి ఉన్నది, పువ్వులు పూసాయి, ఆ కాయలు కాసాయి, ఫలాలు కాసాయి, దేవుని మందసములో చోటు దగ్గర. ఏమి కాదు. 4వది మీరు చూస్తే నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో మీకు తెలుసు, అక్కడ ఒక యుద్ధం జరుగుతూ
నాలుగవది సహకారం అందించడం. సహకారము అందించడం, దేవుని సేవకు సహకారము అందించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సేవలో సహకారం అందించడం. అసలు ఏం జరిగింది మీకు తెలుసుగా? క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అమాలేకీయులు దేవుని ప్రజల మీదకి యుద్ధం చేయడానికి వచ్చారు. కొండ మీదకి ముగ్గురు వెళ్ళారు. ఎవరెవరు? మోషే, చూడండి నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండం 17:12లో ఒక యుద్ధం జరుగుతూ ఉంది ప్రియులారా. మీరు చూడండి, యెహోషువ కొండ క్రిందకు వెళ్ళి, కొండ శిఖరం క్రింద ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు అమాలేకీయుల మీద. ఆ కొండ మీద మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు కొండ కింద యుద్ధం చేస్తున్నటువంటి యెహోషువ సైన్యము గెలుస్తూ ఉంది. ఎప్పుడైతే చేతులు బరువెక్కి ఆ చేతులు దించేస్తున్నాడో అమాలేకీయులకి విజయం కలుగుతూ ఉంది. అటువంటి సమయంలో అహరోను హూరులు చూశారు. బండలు, రాతి బండలు తీసుకొచ్చి ఆయన చేతులు బరువెక్కి కింద పడిపోకుండా వాటిని ఆదుకున్నారండి. వాళ్ళు ఆదుకున్నారు. ఒక మాట చెప్పారు, ఆదుకున్నారు పడిపోకుండా. అప్పుడు ఏం జరిగిందంటే, సూర్యుడు అస్తమించే లోపు వారి మీద యుద్ధంలో జయించారు ఇశ్రాయేలీయులు. ఏమిటి కారణం? కారణం ఏమిటంటే, ఆనాడు ఓడిపోయేటటువంటి ఇశ్రాయేలీయులకి విజయం కలిగింది. ఏమిటి కారణం అంటే సహకరించడం చేత. ఈనాడు దేవుని బిడ్డ దేవుని సేవలో సహకరిస్తున్నావా? దేవుని సేవకు సహాయం చేస్తున్నావా? ఎక్కడెక్కడో విషయాలు పక్కన పెట్టండి. నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నీ మందిరంలో ఉన్న అవసరతలు గుర్తిరుగుతున్నావు. అసలు ప్రభు మహాకృపను బట్టి పవర్ కట్ అవ్వలేదు. వర్షం పడుతుంది, పవర్ చెప్పలేము. ఎన్నో పవర్ కట్ అయింది, చాలా ఇబ్బందులు పడ్డా. మీకు తెలియదు ఏం కాదు. త్వరలో ఒక జనరేటర్, మంచి జనరేటర్ కొనాలి. చాలా అవసరం మన మందిరానికి. ప్రతిస్పందించండి దయచేసి, ప్రేమతో మీకు తెలియజేస్తున్న మాటలు. అవసరం మన మందిరానికి. మీకు గుర్తెరగాలండి ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయం గుర్తెరగాలి. ఏమేమి అవసరతలు ఉన్నాయి దేవుడి మందిరానికి. ఈనాడు చాలామంది ఫోటోలు ఫోజులిస్తూ ఫోటో దిగేవారు లేదా? కొన్ని సంస్థల పేర్లు నేను చెప్పలేదు. నీ మందిరానికి ముందు నువ్వు వస్తున్న దేవుని మందిరం అవసరతలు గుర్తెరిగి నువ్వు దేవునికి ఇవ్వు, సహకారం అందించు. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అక్కడ సహకరించబడడం దాన్ని బట్టి విజయం కలిగింది. ఈనాడు నువ్వు కూడా ప్రతి కుటుంబం ప్రేరేపించబడి ఎంత కొత్త అమౌంట్ వేసుకోండి, ఏమైందండి, ఎంత వచ్చు. అసలు రేపు వచ్చే మాసం, ఇది రోజు చివరి రోజు, జూలై ఫస్ట్ వీక్లోనూ వచ్చేస్తుంది. నెక్స్ట్ సండే కల్లా మనకి జనరేటర్ ఉంటుంది. ఇది వర్షాకాలం, ఎన్నిసార్లు కరెంటు పోతుందో అర్థం చేసుకోండి మీరు. చాలా అవసరం మనకి. ఇది గుర్తెరగండి, చాలా అవసరం. సహకరించండి. ఏ పాస్ గారు సహకరిస్తే మాకు వచ్చే లాభం ఏంటి? ఉంది లాభం లేదా చూపిస్తాం. చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం దయచేసి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను. దయచేసి గమనించండి. చూడండి, దయచేసి అందరూ చూడాలన్నమాట. చాలా ప్రాముఖ్యమైన వచనం నేను మీ కొరకు చదువుతున్నాను. మీరు చూడండి దయచేసి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంటుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలోనూ నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను
వేడుకొనుచున్నాను. గమనించాలి, ఒక ప్రాముఖ్యమైన మాట అంటుంది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆ సహకారుల పేర్లు, ఆ స్త్రీల పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథమందు. అంటే పరలోక రాజ్యంలో చోటు దక్కుతుంది దేవుని సేవకు సహకరిస్తే. అహరోను దేవుని సేవకు సహకరించాడు కాబట్టే అక్కడ ఏం జరిగిందంటే దేవుని మందసంలో చోటు దక్కింది. అహరోను చిగురించిన కర్ర. దేవుని బిడ్డలారా, ఈ సత్యాలు గ్రహించండి. మీరు దేవుని పనిలో సహకరించండి. మిమ్మల్ని దీవించకపోతప్పుడు అడగండి, మిమ్మల్ని ఆశీర్వదించకపోతప్పుడు అడగండి. నాకు తెలిసి చెప్తున్నాను ఈ మాట, దయచేసి గ్రహించండి. దేవుని పనికి నీ సమయము, నీ ధనము, నీ జ్ఞానము, నీ తెలివితేటలు ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏవైనా కావచ్చు, నీ తలాంతులు కావచ్చు, దేవుని ఇవ్వు, సహకరించు. దేవుని సేవలో ఒకరోజు వస్తుంది. ఇహలోక పరంగానే కాదు నిన్ను దీవించేది దేవుడు, పరమందు కూడా నీకు పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడు. అటువంటి జీవితం నీకు అనుగ్రహించను గాక. ఇది 4వ చివరికి చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ వివరాలు చెప్పను. ఏమిటి, ఎందుకు అహరోను కర్ర చిగురించింది? పువ్వులు కాశాయి, ఫలాలు కాశాయి. అంతేకాదు, మరి ముఖ్యంగా ప్రాముఖ్యంగా దేవుని మందసంలో ఆ కర్ర చిగురించిన అహరోను కర్ర చోటు దక్కింది. ఏమిటి కారణం? చివరికి చెప్పి నేను ముగిస్తాను. ఇతడు పశ్చాత్తాప హృదయం గలవాడండి. పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి వ్యక్తి. వినండి వినండి, చాలా ప్రాముఖ్యమైన సత్యాలు. ఈ భూమి మీద తప్పు చేయని వాడంటూ ఎవరూ లేరు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు తప్పు చేసిన వాడే. అయితే ఇందులో 2 రకాలు. కొంతమంది తప్పు చేసి తప్పు చేస్తూనే చనిపోయి నరకానికి వెళ్ళేవారు బోరడని మంది. అయితే గ్రహించాలి, ఆధ్యాత్మికంగా ఒక ప్రాముఖ్యమైన సత్యం. ఆ మందసంలో అహరోను చిగురించిన కర్రకు ఎందుకు చోటు దక్కిందంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. ఇది పశ్చాత్తాప హృదయం గలవాడండి ఆయన. పశ్చాత్తాప హృదయం గలవాడు. విశ్వమందు దేవుడు బిడ్డలారా, ముందుగా ఇతడు చేసిన తప్పులు ఏం చేశాడు అసలు? కొన్ని టకటగా కొన్ని త్వరగా చెప్పేస్తాను, చూడండి దయచేసి. మీకు తెలుసు, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు అక్కడ ఉన్నాయి. మీరు పిల్లరా, ఈ 32వ అధ్యాయంలో మీకు తెలుసుగా, మోషే భక్తుడు ఆ కొండ మీదకి వెళ్ళి ఈ యొక్క మరి 10 ఆజ్ఞల గురించి ప్రార్థన చేస్తూ ఉన్న సందర్భంలో 40 రోజులు 40 రాత్రులు 40 పాదాలు అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ కింద ఉన్న ప్రజలందరూ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అహరోను దగ్గరికి వచ్చి, అయ్యా ఏమైపోయాడు మోషే, ఎక్కడికి పోయాడు? మాకు అదంతా అవసరం లేదు, మాకు ఇప్పుడు దేవుడు కావాలి, ఇప్పుడు కావాలి మాకు అంటే, సరే మీరు తెచ్చుకుంటాయంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు అవన్నీ తీసుకొస్తే ఈయన అన్ని తీసుకుని అగ్నిలో వేసాడు. అదొక దూడగా తయారు బంగారం. వీరందరూ ఇశ్రాయేలీయులు, ఓ నువ్వే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించావు, నువ్వే దేవుడివి. అసలైన దేవుడిని మర్చిపోయారు. కృష్ణనందు దేవుని బిడ్డలారా, ఎంత పొరపాటు చేశాడు ఆయన. మీరు చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 25వ వచనం. నేను మీ కొరకు చదువుతున్నాను, దయచేసి చూడండి బిడ్డలారా. నిర్గమాకాండము 32వ అధ్యాయము 25వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను, దయచేసి గమనించండి. చాలా ప్రాముఖ్యమైన సత్యాలు అక్కడ, ఎన్నో పారమార్థిక సత్యాలు దాగి ఉన్నాయి. 25వ వచనం నేను చదువుతున్నాను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను
విడిచిపెట్టేశాడు వారిని. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం మీతో నేను పంచుకున్నాను, గమనించండి. మేము చదువుకున్న హైదరాబాద్లో ఏసీటీసీ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్లో ఎక్యుమెనికల్ కాలేజ్ అది, అంటే సమైక్య కళాశాల, దేవుడి సేవకు తరఫీదు పొందడానికి. ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ ఉన్నాయి కదా, లూథరన్, సిఎస్ఐ, బాప్టిస్ట్. ఈ 3 సంస్థల్లో ఉన్న వారందరూ కూడా అక్కడ చదువుకోవడానికి వస్తారు. గమనించండి, మాట చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సత్యాలు ఇవన్నీ కూడా. మేము అనుకుంటా ఉంటాం పాస్టర్స్ అందరూ బాప్టిస్ట్ పాస్టర్స్, లూథరన్ పాస్టర్స్కి ప్యారిష్ రెడీ ఉన్నాయి. తరఫీ మళ్ళా అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటే వేరే స్థలాలకు అక్కడే ఆ సంస్థే పంపించింది. సిఎస్ఐ వాళ్ళకు కూడా అంతే. మేము అనుకోవడం బాప్టిస్ట్ పాస్టర్స్ వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు, ఒక ప్రభుత్వ ఉద్యోగం లాగే వాళ్ళకి. వాళ్ళే మ్యారేజ్ ఇప్పిస్తారు, వాళ్ళే జీతాలు, వాళ్ళే ప్రభుత్వం, అన్నీ వాళ్ళే. ఏమన్నా ఎవరికైనా ఇబ్బంది అయితే ఇంకొక దగ్గర వారే మారుస్తారు, ఇబ్బంది లేదు వాళ్ళకి. కానీ బాప్టిస్ట్ పాస్టర్స్ అయినటువంటి మనకి చాలా ఇబ్బంది. ఎందుకంటే పాస్టర్ గారి కోపం వచ్చినా ఆయన వెళ్ళిపోవాలి, సంఘస్థులు కోపం వచ్చినా ఎంత ఘోరమైన పరిస్థితి మేము అనుకుంటాం. అయితే వినండి, మీకు ఒక సత్యం చెప్పడానికి ఈ మాట తెలియజేస్తాను. అదే కనుక అహరోను ప్రజలు తప్పు చేసినప్పుడు, విచ్చలవిడిగా ఉంటున్నప్పుడు, మీరు చేసే తప్పు నశించిపోతారు, నిజమైన దేవుడు యెహోవా మిమ్మల్ని ఎవరు ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించారు చెప్పండి. తప్పు చేయమాకండి, నశించిపోతారు. దేవుడు అడుగుజాడలో నడవండి. విగ్రహాన్ని పూజిస్తున్నారేమిటి? ఆ దూడనే నిజమైన దేవుడిని ఆరాధించండి. పాపం చేయమాకు. వాళ్ళందరూ అక్కడ ఉన్నాయి కొన్ని మాటలు. తినడానికి కూర్చున్నారంట, ఎగరడానికి నిలవబడ్డారంట. బాగా తప్ప తాగి తాగుబోతులు అయిపోయారు, తిండిబోతులు అయిపోయారు, నిద్రబోతులు అయిపోయారు, దుర్మార్గులుగా జీవిస్తున్నారు. ఖండించలేదు, విడిచిపెట్టేశాడు. దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తుందంటే, బాప్టిస్ట్ పాస్టర్స్ వాళ్ళు పెయిడ్ శాలరీ, వాళ్ళు సంఘము వారిని పోషిస్తుంది. సంఘం శాలరీ ఇస్తేనే వాళ్ళు జీవించగలరు. గమనించండి. అందుచేత చాలామంది కాపరులు, బాప్టిస్ట్ కాపరులు హెచ్చరించరు సంఘస్థులు. నువ్వు పాపం చేయి, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, ఎగతాళిగా ఉండు, ఏమన్నా చేసుకో. ఎందుకంటే మనం బతకాలి కదా. మళ్ళీ ఇక్కడ మాకు ఉద్యోగం పోద్ది, గట్టిగా మాట్లాడితే చాలామంది కాపర్లు నోరు మీద. కానీ నమ్మండి, నిజమైన సేవకులు, దేవుని మీద ఆధారపడి కాపరులు, బాప్టిస్ట్ కాపరులు ఖండిస్తారు. తప్పు చేసావా నశిస్తావు, జాగ్రత్త సుమా. దేవుని అడుగుజాడలో నడు, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. ఖండిస్తారు నిజమైన బాప్టిస్ట్ సేవకులు. ఇక్కడ కాకపోతే ఒక దగ్గర అంటే దేవుడు పోషించే దేవుడు ఉంటాడు, ఆయన వాడుకునే దేవుడు. ఆయన గవర్నమెంట్ వాళ్ళకన్నా రిటైర్మెంట్లు ఇవన్నీ ఉంటాయి. దేవుడు సేవకులు నో రిటైర్మెంట్, బతికినంత కాలం సేవ చేయొచ్చు. నమ్మకమైన సేవ చేసేవారు చాలా అరుదు. ఇటువంటి వారు కావాలి మనకి. గమనించండి, అహరోను తప్పు చేశాడండి, విచ్చలవిడిగా విడిచిపెట్టేశాడు. అక్కడ వారిని గద్దించుంటే బాగుండేది. అయితే వినండి పిల్లలు, ఈ ముందు తప్పులు చెప్తున్నాను, తర్వాత ఏం జరిగిందో మీకు నేను తెలియజేస్తాను. రెండవది, మీరు సంఖ్యాకాండం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, ఆయన దేవుని సేవకుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు. కూషి దేశస్తురాలను వివాహం చేసుకున్నప్పుడు వ్యతిరేకంగా మాట్లాడాడు. మీరు చూస్తే అక్కడ ఉన్నాయి ఆ మాటలు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో దేవుని సేవకుడైన మోషే మీద దూషించను అని మాట్లాడతాయి. మీరు అక్కడ చూస్తే త్వరగా నేను వెళ్తున్నాను, గమనించండి. ఇది తప్పే ఆయన చేసిన తప్పు. మూడవ తప్పు కూడా ఆయన చేసిన తప్పు ఏమిటది? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం.
మీరు చూస్తే అక్కడ కొన్ని విషయాలు 24వ వచనంలో కూడా ఏముంటుందంటే అక్కడ దేవుడు చెప్పాడుగా మోషే అహరోనులకు చెప్పాడు ఏమని, మీరు ఆ రాతితో మాట్లాడండి నీళ్లు ప్రవహిస్తాయని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులంతా కూడా దాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, వెళ్ళి అహరోను గురించి చూద్దాం. ఏం చేశాడు, దూషించారు అని ఉంది. అంటే దేవునికి వ్యతిరేకంగా దూషించాడు అనుకుంటారు. 24వ వచనంలో క్లారిటీగా ఉంటుంది కదా చూస్తే, సంఖ్యాకాండం 24వ వచనంలో దూషించను, తన ప్రజలను దూషించాడు. ఆయన ఒకటి చేయమంటే ఇంకొకటి చేశాడు. తప్పులు కదా ఇవన్నీ, తప్పులు కదా, తప్పు. ఆ మాట వినండి దేవుని బిడ్డలారా, మనం మానవులం అండి. సేవకులుగా మేము చేస్తాం, విశ్వాసాలుగా మీరు చేస్తారు. తప్పులు అనేటటువంటివి సహజం. అయితే గొప్పతనం ఎక్కడుంది అంటే, అహరోనులో ఉన్న గొప్పతనం ఏమిటంటే పశ్చాత్తాప హృదయం గలవాడు. అది ఈయన ఏం చేశాడండి, తప్పులు తెలుసుకున్నాడు. అవునయ్యా నేను చేసింది తప్పే, తెలుసుకున్నాడండి. తప్పు నేను చేసింది తప్పే, అందులో సందేహమే లేదు. దేవుడు సేవకుడు గర్దిస్తున్నప్పుడు మోషే నువ్వు చేసావు తప్పు, నువ్వే కారకుడు, వాళ్ళు తప్పు చేయడానికి అన్నప్పుడు అవునయ్యా నేను. మిరియాముని శిక్షిస్తున్నప్పుడు అహరోను ఏమన్నాడండి, ప్రభువా క్షమించయ్యా అన్నాడు. అనలేదా? తగ్గింపు జీవితం, తన తప్పు తెలుసుకున్నాడు. అంతేకాదు పశ్చాత్తాప హృదయంతో ఆయన దేవుడి సన్నిధికి వచ్చాడు. అందుకు ఆయన పోతాం. దేవుడి బిడ్డలారా, మీరు ఇంకా ఇలా అనేక విషయాలు ఉన్నాయి. దేవుని పరిశుద్ధాత్మతో మళ్ళీ ఆయన నింపబడ్డాడు. పశ్చాత్తాప హృదయంతో రాబట్టి ఉత్తర ప్రతి భాగంలో 51వ సంకీర్తనలో మనం చూసాం. దావీదు భక్తుడు ఆయన పశ్చాత్తాప హృదయంతో వస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవయ్యా అన్నాడు కదా. నీ పరిశుద్ధాత్మను నాకు మరలా ఎంత ఏడ్చి కన్నీళ్ళు విడిచి పాపం నిమిత్తమై ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు. ఇక వెనుదిరగలేదండి అహరోను. పశ్చాత్తాప హృదయం కలవాడండి. ఈనాడు దేవుని బిడ్డ, నీ జీవితం ఫలభరితం అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి. ఎండిపోయిన నీ జీవితం, మోడిపోయిన నీ జీవితం చిగురించాలంటే, అంతే. అది మాత్రమే కాదు, అవి ఫలాలు కాయాలంటే, దానికన్నా ముఖ్యంగా పరలోక రాజ్యం నీకు దక్కాలంటే ఈ పనులు చేయాలి. ఈ పనులు చేస్తే ఉద్దీపించబడతాం. ఇహలోక పరకాశులు వస్తాయి. అంతే కాదు, పరలోక రాజ్యంలో కూడా నీకు స్థానం దేవుడు కల్పిస్తాడు. ఎవరైనా ఈ లక్షణాలు మీలో లేకపోతే ప్రభునాలో మీకు మందేస్తాం. త్వరగా ఈ దేవుడిని అడుగుజాడలో నడవండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. అటువంటి మహాకృప దేవుడు మీ అందరికీ ప్రసాదించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం వచ్చేది కల్పించుకోండి. మన జీవితాలని ప్రభువుకి డీమేజర్ ఉన్నారు. డీమేజర్ అందరం ప్రభువుకి, అయ్యా నా జీవితం ఇదిగో నీకు సమర్పిస్తున్నాను. ఆపాద వస్తకు అనగా అరికాలు మొదలు నడినెత్తు వరకు ప్రతి నా శరీరాన్ని నా సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను. అందరూ పలవి ఈ పలవ మాత్రం పాటు అందరం సంగమంతా దయచేసి ఇదిగో దేవా నా జీవితం Yeah.
ఎండిపోయి జీవము లేని అహరోను చేతి కర్ర చిగురించింది, పువ్వులు కాసాయి, ఫలాలు కాసాయి. అంత మాత్రమే కాకుండా ఎంతో భాగ్యం ఆయనకు దక్కింది. మీ మందసంలో చిగురించిన అహరోను చేతి కర్ర ఉండడం ఎంత భాగ్యం. ఇందులో అనేక సత్యాలు మర్మాలు మాకు తెలియజేశారు. ఎందుకు అనే సత్యాలు. అతడు తగ్గింపు జీవితం కలవాడు, ధైర్యవంతుడు, అంతేకాదు విధేయత కలిగిన వాడు, వెంటనే లోబడి సహకరించేవాడు, సేవకు. ఇంతకన్నా ముఖ్యంగా పశ్చాత్తాప హృదయంతో తన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యుడైనట్లుగా ఈ వాక్యంలో చూస్తున్నాను. నీకు వందనాలయ్యా. ఈనాడు ఎంతో మంది జీవితాలు పరిశుద్ధ గ్రంథంలో మేము చూస్తున్నాం ప్రభువా. ఎంతో మంది పాపాలు ఒప్పుకోకుండా పాపములను చచ్చిపోయిన వారు ఉన్నారు. అయితే ఆయన అహరోను జీవితంలో మేము చూస్తున్నాం. క్షమించబడ్డాడు, దీవించబడ్డాడు, ఆయన ధన్యుడయ్యాడు. ఎందుకో మేము చూశాను. ఈనాడు ఎంతమంది అయితే బిడ్డలు నాయన ఈ 5 లక్షణాలు మేము కూడా కలిగి ఉన్నామని తీర్మానం చేసుకున్నారు. తమ జీవితాలను నీకు అంకితం చేసుకున్నారు. ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించి ఫలించమని ఈ మనవులని స్తుతులను మీ లోకానికి త్వరగా తిరుగురామైనటువంటి నా చదువులను చదివిన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నామా తండ్రి. విశ్వనందు దేవుడు ఈ సమయంలో మనందరూ ఆంధ్రప్రదేశ్ కేంద్ర పుస్తకంలో నుండి వాయబడ్డలు 455వ పాట, యేసు స్వామి నీకు నేను నా సమస్తం అనే పాట పాడుతుండగా వాయబడ్డలు అనుసరిస్తూ సంగమంతా పాడుతూ కానుకలు బిడ్డలు మరి పరిచారకులు కానుకలు సేకరిస్తూ ఉంటుండగా ఈ సమయంలో ఈ పాట అందరం కూడా ఇదిగో నాయన యేసు స్వామి నీకు నేను నా సమస్తం. అంటే సమస్తం అంటే నా ధనము, నా జ్ఞానము, నా సమయము, నా తలాంతులు, నా సమస్తం నీకు అర్పిస్తాను. యేసు స్వామికి అర్పిద్దాం. డి మేజర్ అయ్యా, డి మేజర్ యేసు స్వామి నీకు నేను నా సమస్తం. యేసు స్వామి నీకు నేను నా
గాక. ప్రార్థన చేసుకుందాం. స్థలవచ్చుండి కళ్ళు మూసుకుంటే మహాగరుడ జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజు మీకు స్తుతులు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన దానిలో కొంత బిడలు మీ పరిచయ నిమిత్తమై కానుకలు తీసుకొచ్చారు. మీ ఆకాశపు వాటిలో విప్పి పట్టజాల దేవులతో నింపండి. అలాగే ప్రార్థన ఫలాలు ఆయన పిడికిలో మీరు తీసుకొస్తున్న బిడల్లో కూడా మీరు చూసి ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో తోడైంది అభివృద్ధిలోకి తీసుకుంటండి. ప్రమోషన్స్ ఇచ్చండి. అంతకంతకు ఆయన మీరు దీవించండి. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు అనే వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. 100 60 30 ఫలించండి. ఈ మనవులన్నీ నజరైపోయిన యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. దయచేసి కూర్చోండి. సమయంలో మన సంఘ కార్యదర్శి గారు సంఘ ప్రకటనలో తెలియజేస్తారు. మనంతా పెళ్లి వివాహం కూడా మనం చేయగలుగుతాం. క్రైస్తవ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ సంఘ ప్రకటనలో చదువుతున్నాను. మొట్టమొదటగా